పూర్వాంచల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. మీ సందేహాలకి శ్యామ్ సమాధానాలు చెప్తారు. ముందు అతన్ని మాట్లాడనివ్వండి. సార్, ఏం జరిగింది? నిజం చెప్పండి. మోహన్ కుమార్ కాలేజ్ రాజకీయాల్లో తన ప్రతిభను చాటి బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి ఒక యువ నేత, విద్యార్థుల ప్రియ అధ్యాపకుడు. రమ్య రాజకీయాలు మాత్రమే కాకుండా సమాజ సంఘటనలపై ఎంతో అభిరుచి కలిగినటువంటి మోహన్ కుమార్ పనిచేస్తున్న అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థిని. ఎంతో సహజంగా మోహన్ పై తనకున్న ఆరాధన పెరిగింది. మోహన్ యొక్క రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకున్న రమ్య తన కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరీ మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే రమ్య మోహన్ కుమార్ ని ప్రేమించిందా? లేదు అనే నేను చెప్తాను. రమ్యకు మోహన్ కుమార్ పై ఉన్నది ఒక రకమైన ఫ్యాసినేషన్ మాత్రమే. భవిష్యత్తులో మోహన్ కుమార్ మంత్రి అయితే దాని మూలంగా కలిగే సౌకర్యాల మీద, సౌలభ్యం మీద ఉన్న మోహం మాత్రమే. అకస్మాత్తుగా అదృష్టం తన తలుపు తట్టి నిల్చున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించినటువంటి తన ప్రేమికుణ్ణి తిరస్కరించింది. ఎస్ మిస్టర్ మోహన్ కుమార్, మీకు పరిచయం కావడానికి ముందే రమ్య మరొక వ్యక్తిని ప్రేమించింది. మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకున్న రమ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ప్రేమికుడు. వాడి అంతు ఎలాగైనా తేల్చాలని రమ్య నిర్ణయించుకుంది. ఏ విధంగా రమ్య వాడిని దూరం చేయాలనుకుంది, ఎందుకని రమ్యను వాడు చంపాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానంతో వాడు ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. మిస్టర్ శ్యామ్, ఎవరది? The most brilliant criminal I have ever come across my career, సుమేష్. నో సార్, నేను కాదు, నాకేం తెలీదు. Not సురేష్, సుమేష్. ఏమిటి సుమేష్, ఇక చెప్పాల్సింది నువ్వు చెప్తావు ఏంటి? నో, ఏ ఆధారంతో మీరు ఇలా చెప్తున్నారు? లేదు, వాడు అలా చేసుండడు అని మీకెలా తెలుసు? వీడు ఆ రోజు రాత్రి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం వైజాగ్ వచ్చాడు కనుక. ఆ రోజు ఉదయమే సుమేష్ వచ్చాడు అని అనడానికి ఏమిటి ఆధారం? సార్, ఆ రోజు ఉదయమే అట్లస్ ట్రావెల్స్ లో 3వ నంబర్ బస్సులో ఊళ్ళోకి వచ్చాను. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ తీసుకుందామని వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళాను. నేను వాళ్ళ బస్సులో రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తాను. నేను వాళ్ళందరికీ బాగా తెలుసు. కావాలంటే నేను చెప్పింది నిజమా కదా అని వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. బషీర్ సార్, నీ పేరేంటి? వినోద్. నీకు సుమేష్ తెలుసా? తెలుసు సార్, నా రూమ్మేటే. ఇక్కడ ఉన్న ఇంకెవరికైనా సరే ఈ వినోద్ తో సంబంధ పరిచయాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు ఎవరైనా వీడిని చూసినట్టుగా ఎవరైనా చెప్పగలరా? సార్, ఆ రోజు బైక్ లో వచ్చి వివరాలు అడిగింది ఇతనే. ఎస్, ఐ నో. ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఎ కన్ఫర్మేషన్. హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం నీ స్నేహితుడు వినోద్ ఎందుకని మోహన్ కుమార్ గారింటికి వెళ్ళాడు? నాకు తెలీదు సార్, అమెరికాలో ఉన్న రమ్య ఫ్రెండ్ అనిత సుమేష్ ఫోటోను ఐడెంటిఫై చేసేంత వరకు కూడా మాకితని మీద అనుమానం లేదు. ఆ తర్వాత ఇతని గురించి, ఇతని ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి మేము డీటెయిల్ గా వాచ్ చేయడం మొదలు పెట్టాం. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ బెంగళూరులో మొదలైంది. అక్కడి నుంచే వినోద్ గురించిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. వినోద్ చెప్పిన తర్వాతే మిస్టర్ సుమేష్ అండ్ రమ్యల యొక్క పూర్వ సంబంధం గురించి మాకు తెలియవచ్చింది. అదే సమయంలోనే సుమేష్ ట్రావెల్ చేశాను అని చెప్తున్నటువంటి 22వ తారీఖున బుక్ చేసినటువంటి టికెట్ మీద బెంగళూరు నుంచి వచ్చింది వినోద్. సుమేష్ అంతకు 10 రోజుల ముందుగానే బెంగళూరు నుంచి తన సొంత బైకులో ఇక్కడికి వచ్చి చేరుకున్నాడన్న విషయం మాకు తెలిసింది. రిటర్న్ జర్నీ కోసం టికెట్ తీసుకున్నటువంటి వినోద్ మధ్యలోనే తన సొంత ఊరైన విజయవాడలో దిగిపోయినట్టుగా చెప్తున్నాడు. కానీ 23వ తారీఖు ఉదయాన్న 3వ నంబర్ బస్సులో సుమేష్ ట్రావెల్ చేసినట్టు, రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టు ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు బల్లగుద్దిమని చెప్తున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్న తేడాని ఆధారం చేసుకుని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. సరిగ్గా సంఘటన జరిగిన నాడు రాత్రి 12 గంటలకి సుమేష్ మోహన్ కుమార్ ఇంటి నుంచి బెంగళూరుకి బయలుదేరాడు. బెంగళూరు నుంచి బయలుదేరిన సుమేష్ వినోద్ కూడా తెలియకుండా వినోద్ వచ్చి దిగిన అదే బస్సులో ఎక్కి విశాఖపట్నంలో దిగాడు. తను ఆ బస్సులోనే వచ్చాడు అని అందరినీ నమ్మించడం కోసమే సుమేష్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. సుమేష్ వేసిన ప్లాన్ సరిగ్గా జరిగిందో లేదో అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ మరుసటి రోజు ఉదయాన్నే వినోద్ ని మోహన్ కుమార్ ఇంటికి బైక్ లో పంపించాడు. లేదు, ఇది పచ్చి అబద్ధం. ఇంకెవరినో కాపాడడం కోసం నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. అన్నయ్య,
నేను నిరపరాధిని. వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు. ఇంకా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవు కదూ? ఒప్పుకోవాలా? నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెయ్యని నేరాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలని? సో ప్లీజ్ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ నౌ. అరవింద్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు అది తెలియాలి. చూడండి, మీరు వారి చేత బలవంతంగా నేరం ఒప్పించాలని చూస్తే దానికి నేను ఒప్పుకోను. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీరు కూడా చూస్తూ ఊరుకున్నారేంటి? కమాన్ సుమేష్, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక తప్పించుకోలేవు. నువ్వే ఈ హత్య చేసావని మాకు బాగా తెలుసు. దీనికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నో, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఏ నేరమో నేను చేయలేదు కనుక. యు ఆర్ సైకిక్. నిజానికి రమ్య పైన నీకున్నది స్వచ్ఛమైన ప్రేమ కాదు, చెప్పలేనటువంటి ఒక విధమైన ఆవేశం. నువ్వు నిజంగానే ప్రేమించుంటే ఆమెను చంపేవాడి కాదు. అలాంటి అమాయకురాల్ని నీకెలా చంపాలనిపించిందిరా? అమాయకురాలా? థు, దుర్మార్గురాలు. చంపేశాను, నేనే చంపేశాను. అది ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా, ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. హ, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు తెలుసు. ఎందుకంటే ఈ హత్య నేనే చేశానని మూడో కంటికి కూడా తెలియదు. నాకు మాత్రమే తెలుసు. నిన్ను చంపైన నిరూపిస్తారా? నిరూపించలేవు. మీ బాబు కూడా నిరూపించలేడు. శేఖర్, సార్, మీరు ఒప్పుకుంటే వీడి నుంచి నిజం రాబడతాను. నన్ను నువ్వు కొట్టినా చంపినా సరే, నన్ను నువ్వు ఏం చేసినా నా నోట్లోంచి నిజం రావట్లేవు. కొట్రా, మీసం మగడమైతే కొట్టు. రిలాక్స్ సార్, జస్ట్ రిలాక్స్. మీకు వాడి ఉద్దేశం అర్థం కాలేదా? మనల్ని ప్రేరేపించి వాడి మీద చేయి చేసుకోవాలనేది వాడి ప్లాన్. అప్పుడే వీడు బయట ఉన్న వాళ్ళందరితోనూ మనం వీడిని కొట్టి బలవంతంగా నేరం ఒప్పుకునేటట్టు చేసేవని చెప్తాడు. తెలివైన వాడే. సార్, నన్ను కాపాడండి. బలవంతాన నా చేత ఈ నేరం ఒప్పించాలనుకుంటున్నాడు. చూడండి, మీరందరూ చూస్తున్నారుగా, రక్తం వచ్చేట్టు నన్ను కొట్టి ఆ నేరాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు. అన్నయ్య, నేను ఈ నేరం ఒప్పుకోకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అన్నయ్య, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. దుర్మార్గురాలు. చంపేశాను, నేనే చంపేశాను. ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనెవరో తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా, ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు. వీడొక సామాన్యమైన క్రిమినల్ కాదు. తనే స్వయంగా ఒక హత్యా పద్ధతిని కనిపెట్టి దాన్ని అత్యద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఒక పర్వర్టెడ్ జీనియస్. అది ఎవరికీ తెలిసే ఛాన్సే లేదన్న అమిత ఆత్మవిశ్వాసమే ఇతని పథకం వెనుకున్న ముఖ్యాంశం. ఐ నో హౌ యు డిడ్ ఇట్. నమ్మలేకపోతున్నావు కదా? ఐ కెన్ ప్రూవ్ దిస్. బెంగళూరులో ఉన్న క్లాసిక్ లాడ్జ్ మేనేజరు, హార్డ్వేర్ షాప్ వ్యక్తి నీ ఫోటోని బాగా గుర్తుపట్టారు. ఇట్స్ ఓవర్ సుమేష్, ఇట్స్ ఆల్ ఓవర్. ఇక నువ్వే చెప్పాలి, చెప్పక తప్పదు. చెప్తాను సార్, జరిగిందంతా చెప్తాను. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి నేను రమ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రమ్య కోరిక ప్రకారమే నేను ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరుకు వెళ్ళాను. హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మేమిద్దరం కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం. నేనేం చేయను, ఎంత చెప్పినా మా నాన్న వినిపించుకోవటం లేదు. డాక్టర్ను ఇంజనీర్ను వచ్చి చేస్తానన్న మీ నాన్న ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలంటావేంటి? నాకు తెలీదు. రాజకీయ నాయకుడు అవ్వడంతో అతన్ని చేసుకోవాలని అంటున్నారు. ఓ, చేసుకోబోయేవాడు ఎవడైనా సరే నీకు నచ్చాలి కదా. లేదు సుమేష్, నాకైతే ఇష్టం లేదు. నేను ఎంతగానో ప్రయత్నించి చూశాను, మా నాన్న ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరిస్తున్నారు. నేనొక నిర్ణయం తీసుకున్నాను. మనం కలిసి జీవించడానికి ఆయన ఒప్పుకోకపోతే కలిసి చనిపోతాం. రమ్య, నీకు మతండే మాట్లాడుతున్నావా? మరి నన్ను ఏం చేయమంటావు సుమేష్? కానీ నువ్వే చెప్పు. మీ నాన్నగారి మాటే విను. నేను బెంగళూరుకు వెళ్ళిపోయాను. తన్ని మర్చిపోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కాలేదు. ఎన్ని రోజులు గడిచినా నా మనసులో తన రూపం మెదులుతూనే ఉంది. నేను వైజాగ్కి తిరిగి వచ్చాక రమ్య మోహన్లు ఇద్దరు మా లొకాలిటీలోనే ఉంటున్నారన్న విషయం తెలిసిందే. మా అన్నయ్య రోజు వాళ్ళ ఇంటికి పాలు సప్లై చేసేవాడు. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా పాలు సప్లై చేసే వంకతో రమ్యని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. నేను ఆమెను కలవడానికి వెళ్ళిన ప్రతిసారి ఆమె మౌనంగా తిరిగి వెళ్ళిపోయేది. ఒకరోజు నేను పాలివ్వడానికని రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మోహన్ రాజకీయాల్లో ఉన్న ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. నువ్విప్పుడు చెప్తున్నావు. నేను ఈ విషయం నీకు చిలక్కి చెప్పినట్టు పెళ్లి కాకముందే చెప్పాను. అతనితో నువ్వు సుఖపడలేవు అని. ఏ ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటే నీకు ఈ తిప్పులుండేవి కాదుగా. అప్పుడేమో మోహన్ మంత్రి అవుతాడు అన్నావు. ఎంతలా ఎదిరించావు. ఇప్పుడేమైంది? నా విషయంలో మీరు
కలగ చేసుకోవద్దు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలో తలదొరచడం మనకు అనవసరం గాని పదండి మనం వెళదాం. అయ్యో రండి, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయాను. నేను ఎంతగానో ప్రేమించిన రమ్య నన్ను మోసం చేసిందని తెలియగానే నేను కుమిలిపోయాను. ఆ సమయం నుంచి నేను మానసికంగా కృంగిపోయాను. డ్రగ్స్కి అలవాటు పడ్డాను. పోనీరా, మర్చిపో. అది కాకపోతే ఇంకొకటి. కానీ ఇక మీదట నువ్వు ఒక విషయం గుర్తుంచుకో సుమేష్, ఇక మీదట నువ్వు అమ్మాయిని నమ్మకురా. తన్ని కోల్పోయానన్న బాధతో నేనుండగా తను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. రేయ్, నీకు కావాలంటే దాన్ని ఏదో ఒకటి చేసేయి, అప్పుడు నీ బెంగ తీరుతుంది. నీకే సహాయం కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. వినోద్ ఏదో క్షణిక ఆవేశంలో అలా అన్నా నేను అది నిజం చేయాలనుకున్నాను. నా ఆలోచనలు మరింత బలపడ్డాయి. నేను ఇంటర్నెట్లోనూ బుక్స్లోనూ రెఫర్ చేసి సూసైడ్ అని నమ్మించే విధంగా ఒక మర్డర్ ప్లాన్ చేశాను. అప్పటి నుంచి మోహన్ లేని సమయంలో రమ్య దినచర్యలను నేను గమనిస్తూ వచ్చేవాణ్ణి. వాళ్ళ ఇంటి కిచెన్లో వాళ్ళు దాచిన కీని దొంగలించి దాన్ని డూప్లికేట్ కి తయారు చేయించాలనుకున్నాను. ఆ డూప్లికేట్ కి చేయించిన తర్వాత ఆ ఇంటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నేను అనుకున్నాను. 2 రోజులు గడిచాక డూప్లికేట్ కి నా చేతికొచ్చింది. ఆ తర్వాత ఒరిజినల్ కి తీసిన చోటే పెట్టేశాను. ఈ హత్యా పథకాన్ని తయారు చేసి అమలుపరచడానికి ఎంతకాలం పట్టింది? 2.5 years. సి 2.5 సంవత్సరాలు. A long 2.5 years. That shows his deep vendetta and his commitment, which makes him a very dangerous criminal. The plot was set, sir, and he was waiting for an opportunity. అప్పుడే మోహన్ కుమార్ బై ఎలక్షన్ కోసం నామినేట్ చేశారు. ఇదే సరైన అవకాశం అని నిర్ణయించుకున్నాడు. 12వ తారీఖు బెంగళూరు నుంచి సొంత బైక్లో బయలుదేరిన సుమేష్ మధ్యలో ఒక లాడ్జ్లో బస చేశాడు. ప్రతిరోజు ఉదయం లాడ్జ్ నుంచి బయలుదేరే ఇతడు రాత్రి అయ్యేసరికి మోహన్ కుమార్ ఇంటికి చేరుకునేవాడు. 22వ తారీఖున మోహన్ కుమార్ పొరుగురికి వెళుతున్నాడని తెలిసిన ఇతడు బెంగళూరులో ఉన్న వినోద్కి ఫోన్ చేసి అదే రోజున తన పేరున ఒక టికెట్ తీసుకుని విశాఖపట్నానికి రమ్మని చెప్పాడు. 22వ తారీఖు ఉదయాన్నే సుమేష్ లాడ్జ్ నుంచి బయలుదేరాడు. టెరసుపై ఉన్నటువంటి నాచు మీద తన ఫుట్ ప్రింట్స్ పడతాయన్న ఉద్దేశంతో లాడ్జ్ పక్కనే ఉన్న ఒక కొట్లో 12వ నంబర్ సైజుతో జత చెప్పులు కొనుక్కున్నాడు. ఈ సమస్య తీరిపోతుంది. ఎలాగా? నీ నగలు తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు. ఓహో, అయితే మీ మనసులో ఉద్దేశం అదనమాట. మీరు ఏమనుకున్నా సరే నాకు బాధ లేదు. నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను. నీకు నా పైన నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారు? మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడే అయి ఉండొచ్చు, కానీ ఆయన నాకు దేవుడు. తండ్రి పేరు తెలియని మీకు ఆ విలువే తెలుసు.
ఇది హత్య అని మీరు ఎలా కనిపెట్టగలిగారు? రమ్య బెడ్షీట్ పై పడినటువంటి విషపు చుక్కలు బెడ్ పై ఉన్నటువంటి బాటిల్లోంచి పడినవేనన్న పోలీసుల నిర్ధారణ సరైనది. కానీ అందులోని 5 చుక్కలు తేడాగా కనిపించాయి. దాన్ని మీరు ఎలా గమనించారు? సార్, బాటిల్ నుంచి నేచురల్ గా కింద పడినటువంటి చుక్కకి ఒక హైట్ నుంచి తిన్నగా కింద పడినటువంటి చుక్కలకి ఎంతో తేడా ఉంటుంది. ఐల్ ఎక్స్ప్లెయిన్. బషీర్, ఇవే సార్ ఆ 5 చుక్కలు. సో సీ ద డిఫరెన్స్. విచారణ ద్వారా తెలిసినది ఏమిటంటే ఒక పైప్ లైన్ ద్వారా స్ట్రైట్ గా పడినటువంటి చుక్కలే ఈ చుక్కలు. ఈ 5 చుక్కల లైన్ హత్య జరిగినటువంటి రూములో ఉన్న వెంటిలేషన్ వైపుగా వెళ్ళింది. కిటికీ తలుపులు వేసి ఉన్నందువల్ల ఇవి ఖచ్చితంగా వెంటిలేషన్ ద్వారానే పడి ఉండాలి. ఆ విధంగానే హంతకుడు వేసినటువంటి పథకం ఏమిటా అనేది నాకు అర్థమైంది. కానీ అప్పుడు కూడా నన్ను వేధించిన ప్రశ్న ఏమిటంటే, ఈ రకంగా హత్య చేయాల్సిన ఒక వ్యక్తి ఎందుకు రూముకు బయటే ఉండాలి? కాకపోతే పని మనిషి జానకిని ఎంక్వైరీ చేసినప్పుడే ఇన్వర్టర్ గురించి తను మాకు చెప్పినప్పుడే అర్థమయ్యింది, ఇన్వర్టర్ ని ఆఫ్ చేసిన తర్వాతే హంతకుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు అని. కారణం, హంతకుడు ప్లాన్ చేసినటువంటి తాడు తిన్నగా స్టడీగా నించోవాలి అంటే ఫ్యాన్ ని తిరగకుండా ఆఫ్ చేయక తప్పదు. మై జాబ్ ఇస్ ఫినిష్డ్ సర్, అండ్ హీ ఈజ్ ఆల్ యోర్స్.